చచ్చేంత వరకు తోడుంటాడు. కానీ విజయగాడు నాకు చావులో కూడా తోడున్నాడు. వాని కోసం వెళ్ళడానికి ఇక్కడ వాళ్ళ అమ్మ ఉంది, కానీ నాకంటూ ఎవరు లేరు. అనాథని కదా. నేను విజయగాడి ప్రపంచాన్ని వదిలేద్దాం అనుకున్నాను. వాడి ఫ్రెండ్స్ కాపాడారు, కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ని వదిలేశాను. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, ఇక మేము చూసుకుంటాం. డాక్టర్ 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 హలో బ్రో, మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కలిసి సూసైడ్ చేసుకోరు బ్రో. వానికి నాకు మాటలో కటీఫ్. మజాక్ కాదు బ్రో, నిజంగా చెప్తున్నా. అవునా? సరే, మా ఫ్రెండ్స్ తీసుకొని వస్తున్నా. ముఖేష్ ఎక్కడా? నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయా మామ. ఇంత తొందరగా చచ్చిపోతావు అనుకోలే. నెక్స్ట్ ఏ రోజు నీ 10 మందికి అన్నదానం చేస్తాం మామ. ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం పోయి ఉంటే నా ఆత్మని తీసుకెళ్ళడానికి వచ్చే యమకింకర్లను చూసేవాడిని. బతుకున్నాను కాబట్టి నా ఫ్రెండ్స్ని చూస్తున్నా. నేను పోతానని ఎముడైనా డిసైడ్ అయ్యాడో లేదో, వీళ్ళు మాత్రం నేను పోయానని దండ పట్టుకొచ్చారు. ఏ మావ, నువ్వు ఇంకా పోలేరా? ఎవర్రా వాడు పోయారని చెప్పింది? నేను అలా అనలేదు బ్రో. ఆపే. వాడు చెప్పినంత మాత్రం పూలదండ తీసుకొచ్చి చేస్తావారా? చూసుకోవన్నా నా పోయినాడు. నీ పేరుకి దాని మీద ఇమేజ్కి డాక్టర్ని అడిగితే ఏమన్నాడు? దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. సరిపోయింది. విజయ్ ఒక్కనే తీసుకొస్తే అయిపోదు కదా బ్రో, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? చూస్తూ ఒక ప్రాణాన్ని ఎలా పోనిస్తాం బ్రో. నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్వే కదా, అంటే మాకు కూడా ఫ్రెండ్వే కదా. ఇదంతా కదా, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు? చెప్పురా. వయసు లేకుండా ఉండలేకపోతున్నారా? నన్ను నేను ఊహించుకోలేకపోతున్నా. సరే, నీ ఊహలు ఆగిపోతే డిసిషన్ తీసుకున్నావా? మరి ఏం చేయమంటావురా? మనస్ఫూర్తిగా ప్రేమించా. నా మనసు తన దగ్గరే ఉంది. నా మనసు తన దగ్గరే ఉందిరా. నీ మనసు ఎక్కడ ఉంటుంది మామ? ఇంత పెద్దగా ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? దీనికి నువ్వే ఆన్సర్ ఆలోచించుకో. ఏంటి బ్రో, నువ్వేనా చేసుకున్నావు సూసైడ్? నీకు లవ్ ఫెయిలరా? కాదు బ్రో. మరి కిడ్నీ ఫెయిలరా? కాదు బ్రో. మరి లివర్ ఫెయిలరా? కాదు బ్రో. హే, దాంట్లో ఏదొచ్చినా సూసైడ్ చేసుకోకుండానే చచ్చిపోతారు. ఫస్ట్ అయినా చెప్పని. ఎగ్జామ్స్ బ్రో, ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అయితేనే ఉన్నా. ఎగ్జామ్సా? ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి బ్రో. నాకు 4 ఉన్నాయి. ఇంకోటి వస్తే ఇలాగ సూసైడ్ చేసుకోవాలా? వానికి 12 ఉన్నాయి. వానికి అయితే 25 ఉన్నాయి. ఇంకోటి వస్తే ఇలాగ సూసైడ్ చేసుకోవాలా? వాని ఎవరు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన సీఎం లాగా చేయగలుగుతున్నారు. బాగానే నవ్వుతున్నావు, కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా మాట చెప్పారా? పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుందని. చెప్పారు బ్రో. అలాగే ఎవరి బ్యాక్లాగ్స్కి వాడి పేరు ఉంటుంది, వాడే క్లియర్ చేయాలి. ఇంకా కన్విన్సింగ్గా చెప్పాలంటే ఎవరు అప్పు వాళ్ళే తీర్చాలి, ఎవరు బ్యాక్లాగ్స్ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. అయినా సూసైడ్ చేసుకున్న మాత్రాన నీ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోతాయి బ్రో. పో బ్రో. మరి ఎందుకు బ్రో సూసైడ్ చేసుకున్నావు నువ్వు? నీకు ఇట్లా తెలిస్తే వస్తారా నీ వయసు? రాదురా, వదిలేసింది కదా. అసలు ఎందుకు వదిలేసింది? తనకు నేను కరెక్ట్ కాదంట. చూసినవారా? నీ మనసు ఎట్లుంటే తెలియరు, ఆ మనసు ఎట్లాంటివో తెలియరు. తెలియని మనసు అర్థం చేసుకునే మనిషికి ఇచ్చి చచ్చిపోవాలనుకున్నావు. ఇది కరెక్ట్ అదా చెప్పు? 3 నెలలు అవుతున్నాడు మాతో మాట్లాడి. ఎప్పుడెప్పుడు మాట్లాడతాను వెయిటింగ్ మేము. ఆ పిల్ల కరెక్ట్ కదా అనుకో, మాతో మాట్లాడడం మానేస్తావా? మా ఫ్రెండ్స్ అయినప్పుడు ఒక్కరోజైనా ఉన్నవారు మాతో మాట్లాడకుండా.
అయితే ఎక్కువ సూసైడ్ చేసుకుంటారంటారా? ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే బ్రతికే స్వేచ్ఛ ఇంకా సత్య స్వేచ్ఛ లేదు మావా. ఏంది? అంటే మళ్ళా నీకు పిక్క తింటాం సావనీయము మామా. పిచ్చోని తీరు నవ్వుతున్నాయేం రా? నిన్ను మోసం చేసిన అమ్మాయి కోసం నువ్వెందుకు అనుకోవాలనుకుంటున్నావు? షీ డిజర్వ్స్ బెటర్ రా. దెన్ వై డోంట్ యూ డిజర్వ్ బెటర్ దెన్ హర్? సరే సరే, కావాలంటే నేను సెట్ చేస్తా. అంటే నువ్వు డాక్టర్నే సెట్ చేస్తా. ఏ కష్టం రా. నేను సెట్ చేస్తా మావా. నాకు ట్రీట్మెంట్ చేసింది అబ్బాయి రా. అయితే వస్తా. పోనీ నర్సింగ్ సెట్ చేయాలా? పెళ్ళి అయిపోయింది రా. షెట్ మ్యాన్ షెట్ షెట్. నీకు హాస్పిటల్లో ఆప్షన్స్ లేకపోవచ్చు కానీ బయట చాలా ఉన్నాయిరా, నా మాటినరా. సరేరా బాబు, సూసైడ్ ఏం చేసుకోనిలే. అమ్మయ్య. ఏంటి బ్రదర్ మరి నువ్వు? ఎవడి బ్లాక్ లుక్స్ వాడే క్లియర్ చేసుకోవాలి కదా బ్రో, చేసుకుంటాం. సూసైడ్ చేసుకోవడం అంటే చచ్చి పెరగడం కాదు, మళ్ళీ పుట్టడం. ఊకే భారవాళ్ళతో కదా. నాకు బర్త్డే లేదు, నేను అనాథనని. ఇక నుంచి ఈరోజే నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మావా. హ్యాపీ బర్త్డే మావా. నా ఫ్రెండ్స్ ఎదవలు నన్ను టార్చర్ చేస్తారు, కానీ నన్ను ప్రేమించే విషయంలో మాత్రం వాళ్ళు ఎంత ఎదవలో అంతకు మించి మంచోళ్ళు. అమ్మ నాన్న లేకపోతే అనాథ అంటారు, కానీ ఫ్రెండ్స్ లేకపోతే ఏమంటారు? ఇది మళ్ళీ గూగుల్లో వెతకాలనుకుంటా. ఫ్రెండ్స్కి చెప్పుకుంటే చాలా విషయాలు సాల్వ్ అవుతాయి. ఒకవేళ అవ్వకపోయినా సపోర్ట్ అన్న దొరుకుతుంది. షుగర్, బీపీ, క్యాన్సర్ ఇలాంటి రోగాలతో పోరాడుతూ బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్య చిన్న చిన్న సమస్యలకి చచ్చిపోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అనుకోవడం కూడా ఒక రోగం. అలాంటి రోగులందరూ త్వరగా కోలుకోవాలనే మా గెట్ వెల్ సూన్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.